పోయినోళ్లు ఉన్న చోట మరింత గట్టిగా పోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన దాదాపు 6 నెలల తర్వాత ప్రభుత్వంపై పోరాట ప్రణాళికతో ఉద్యమాలకు సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీని మైండ్ గేమ్ ద్వారా దెబ్బ కొట్టడానికి, పార్టీ బలహీనపడుతున్నట్టుగా శ్రేణుల్లో ఒక అయోమయం సృష్టించడానికి తెలుగుదేశం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగమే ఒకే రోజు 2 నాయకులు పార్టీని వీడిపోవడం. విశాఖపట్నానికి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇద్దరూ కూడా వైసీపీని వీడుతున్నట్టుగా ప్రకటించి జగన్ పోరాటాలకు మద్దతు లేదనే భావన వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వారి కుయుక్తులకు విరుగుడుగా తమ పోరాటాలు ఉండాలని వైసీపీ భావిస్తోంది. నాయకులు పార్టీని వీడి వెళ్లినా ఈ ప్రాంతాల్లోనే తమ ఉద్యమాలు, నిరసన పోరాటాలు మరింత గట్టిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ పార్టీ శ్రేణులను పురమాయించినట్టుగా తెలుస్తోంది. ఆ నాయకులు కీలకంగా ఉన్న ప్రాంతాల్లో పోరాటాల్ని సక్సెస్ చేయడానికి స్పెషల్ ఫోకస్ పెట్టాలని జగన్ నిర్దేశించినట్టుగా తెలుస్తోంది. రేపు ఎల్లుండి పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చ. రాజ్యాంగంపై ప్రత్యేక చర్చకు పార్లమెంట్ వేదిక కానుంది. ఈ నెల 13న మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించనున్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పోరుబాట. మద్దతు ధర లేక అల్లాడుతున్న అన్నదాతలకు అండగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాటుకు సిద్ధమైనట్లు వైసీపీ ప్రకటించింది. రైతులతో కలిసి తమ నాయకులు కలెక్టరేట్లకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రాలు అందజేస్తారని తెలిపింది. జగజ్జేత గుకేష్ అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచ చదరంగంపై భారత మువ్వెన్నెల పతాకం సగర్వంగా రెపరెపలాడింది. అంచనాలకు మించి రాణిస్తూ అతి పిన్న వయసులోనే భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ వరల్డ్ ఛాంపియన్ కిరీటం కైవసం చేసుకున్నాడు. ఏపీలో పింఛన్దారులకు షాక్. ఏపీలో కూటమి ప్రభుత్వం పింఛన్దారులకు షాక్ ఇవ్వనుంది. అనర్హుల నుంచి తీసుకున్న పింఛన్ డబ్బులను రికవరీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జమిలికి కేంద్ర కేబినెట్ ఆమోదం. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ దిశగా మరో కీలక అడుగు పడింది. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించేందుకు వీలుగా 2 బిల్లులకు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే వారమే ఈ ముసాయిదా బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.